ఫీజులతో నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని అక్షర విద్యా సంస్థ చైర్మన్ కెవి కృష్ణవర్మ తెలిపారు. ఐఐటి, జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల కోసం విద్యార్థులు ఇకపై రాజమండ్రి, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఐఐటి, జేఈఈ స్థాయి విద్యను అందిస్తున్నామని చెప్పారు. కొత్తపేటలోని అక్షర కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రూరల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం పుస్తకాల బోధన మాత్రమే కాదని, ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించి నాణ్యమైన బోధన అందిస్తున్నామని, అదే సమయంలో గ్రామీణ తల్లిదండ్రులకు భారం కాకుండా ఫీజులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మోర్ ఎడ్యుకేషన్, మోర్ క్వాలిటీ, మోర్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేటి పోటీ ప్రపంచంలో అత్యవసరమని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం విద్యకు పునాది వేసిన రెడ్డి సుబ్రహ్మణ్యం కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన వేసిన పునాది నేడు వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే స్థాయికి చేరిందన్నారు. లక్ష్యాలని కోరుకుంటున్నారో అవి పూర్తిగా ఆయన ఫుల్ఫిల్ చేయలేదును అన్నటువంటి భావంతో ఈ అకాడమిక్స్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసేటువంటి సందర్భంలో మరి అక్షర ఎడ్యుకేషన్స్ ఏవైతే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో రన్ అవుతున్నాయో మరి మాతోటి ఆయన సంఘటితమై ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ శతాబ్ది డిగ్రీ కాలేజీ కానీ, సిద్ధార్థ జూనియర్ కాలేజీ కానీ రెండింటినీ కూడా నిర్వహించేటువంటి బాధ్యతల్ని వారు మా మీద ఉంచడం జరిగింది. మరి ఇప్పటి నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ విద్యా సంస్థలన్నింటినీ కూడా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని మేము స్కందాల మీద తీసుకున్నాం. విద్యార్థుల్లో చక్కటి క్రమశిక్షణ, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంటు, మరి ముఖ్యంగా ఈ రోజున ఎంప్లాయబిలిటీకి అవసరమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆల్రౌండ్ డెవలప్మెంటు, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధమైనటువంటి శిక్షణ అయితే దొరుకుతుందో వాటిని అందించాలి అనేటువంటిది వారి లక్ష్యం. అదే లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగానే మరి ఇక్కడ కొంత స్టాఫ్కి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీకి మరి డాక్టర్ చాముండేశ్వరి గారిని వారి ప్రిన్సిపల్గా, అదేవిధంగా జూనియర్ కాలేజీకి సంబంధించి సుధీర్ గారిని కార్పొరేట్ రంగంలో అనుభవం ఉన్నటువంటి ఆయన్ని మరి ఆయన ప్రిన్సిపల్గా తీసుకోవడం, మరి ఇప్పటివరకు మరి కాలేజీకి సేవలు అందించినటువంటి మోహన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఈ సంస్థల తాలూకా డీన్గా వ్యవహరించమని కోరి దానికైనా యాక్సెప్ట్ చేసి మరి డీన్గా వ్యవహరించడానికైనా అంగీకరించడం, అదేవిధంగా మంచి లక్ష్యాలు, భావాలు కలిగినటువంటి యువకుడు ఈ ప్రాంతంలో మంచి విద్యా సంస్థను తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కాంపిటేటివ్ విద్యా వ్యవస్థలో మంచి పాత్ర పోషిస్తున్నటువంటి ఎవరైతే ఉదయ్ ఉన్నారో, రెడ్డి ఉదయ్, ఆయన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మనం అరేంజ్ చేసుకోవడం, వీటన్నిటి యొక్క ఉద్దేశం, లక్ష్యం మాత్రం ఒకటే, ఇక్కడ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏవైతే మేము ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాలకి మీ అందరి సహాయ సహకారాలు, అదేవిధంగా ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు, పెద్దలందరి సహాయ సహకారాలు, తల్లిదండ్రుల సహాయ సహకారాలు కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీ సంస్థలను నిర్వహించడానికి మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలు మరి గౌరవ ఎమ్మెల్యే సత్యానంద గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస వర్మ గారికి మా సంస్థల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ సందర్భంగా మేము ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఏంటి అంటే, తప్పనిసరిగా ఇప్పటివరకు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ని కంటే కూడా చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామని, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే విధంగా ట్రైనింగ్స్ కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరి సహకారాన్ని మీ ద్వారా కోరుకుంటున్నాను.